కాశ్మీర్ కథువా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో సుమారుగా 4 సెక్యూరిటీ సిబ్బంది అమరులయ్యారు. 2 టెర్రరిస్టులను హతం చేశారు. మరొక 5 భద్రతా బలగాలు, ఓ డీఎస్పీ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు భద్రతా బలగాలు. దట్టమైన అడవిలో భారీగా ఆయుధాలతో కనిపించారు టెర్రరిస్టులు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 2026 కల్లా టెర్రరిజాన్ని అంతం చేస్తాం, నక్సలిజం లేకుండా చేస్తామని శపథం కట్టుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఏ రకంగా టెర్రరిస్టులు అంతమొందించే ప్రయత్నం జరుగుతుందనేది. ఈ నేపథ్యంలో కథువా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కథువా జిల్లాలో అటు పెద్ద మొత్తంలో ఆయుధాలతో సంచరిస్తున్నటువంటి టెర్రరిస్టులను గమనించారు భద్రతా బలగాలు. దీంతో ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 టెర్రరిస్టులను హతం చేశారు. మరొక 5 భద్రతా బలగాలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దాంట్లో ఒక 4 సెక్యూరిటీ సిబ్బంది కూడా అమరులైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అటు ఏ స్థాయిలో అయితే టెర్రరిజం అంతం చేద్దామని ప్లాన్లో పోలీసులు భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నా, అదే స్థాయిలో ఇటు పోలీసులకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.